పంచ్ డైలాగ్స్ కి పంచులేసే శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన బయటకు రావడానికి కారణాలేంటో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అంటే వారికి బాబు పుట్టాడనే ఉద్దేశంతో బిగ్ బాస్ నుంచి బయటికి బలవంతంగా వచ్చాడా, లేదా బిగ్ బాస్ వాళ్ళే బలవంతంగా ఆయన్ని బయటికి పంపించారా? ఆ ప్రశ్న ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దాని గురించి ఇప్పుడు శేఖర్ భాష గారు మన సంతోషం ఆఫీస్లో ఉన్నారు. ఆయన్నే అడిగి ఆ విషయాలతో పాటు ఈ మధ్యన రీసెంట్ గా ఆయన ఎక్కడ చూసినా శేఖర్ భాష టీవీ మీడియాలో ఎక్కడ ఆయన మొత్తం అంతా. సో ఆ విషయాలు బిగ్ బాస్ లో జరిగిన సీక్రెట్ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సంతోషం కోసం ఎక్స్క్లూజివ్ గా చేస్తున్న శేఖర్ భాష ఇంటర్వ్యూ ఇది. పంచ్ డైలాగ్స్ కి పంచులేసే శేఖర్ భాష బయటకు రావడం ఏంటి ఇంత త్వరగా? పొమ్మబెట్టారు వచ్చేసాను. ఎందుకు రావాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పడకపోవడం కూడా కాదు. ఐఎమ్ ద ఓన్లీ వెజిటేరియన్ మొత్తం మీద. ఒకే ఒక వెజిటేరియన్. టీమ్స్ గా వండుకుంటుంటారు. ఎగ్లేసి చికెన్ అన్నీ వండుకుంటున్నప్పుడు నాకు సపరేట్గా చేయమని నేను అడగలేకపోయా. సపరేట్గా అంటే వేరే దీంట్లో అని కూడా కాదు, ఎగ్ లేకుండా ఏదైనా వచ్చేది. ఎగ్ లేకుండా వేయమని సిగ్గు లేకుండా అడగలేకపోయాను. ఓకే ఓకే అబ్బా సరే, నాకైనా కూడా పర్లేదు. ఎందుకంటే నాకు ఇట్లాంటి సమస్యలు వస్తాయని ముందుగానే ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళాను. మాట్లాడుకుని వాళ్ళు క్లియర్ గా చెప్పాను, నేను వెజిటేరియన్, నాకు ప్రాబ్లం అవుతుంది, అందుకనే B12 విటమిన్ ఒకటి, తర్వాత ప్రోటీన్ చెప్పాను. నో ప్రాబ్లం అని తెచ్చుకుని అన్నారు. బట్ సడన్ గా ఎక్కికేటప్పటికి అదొకటి ప్రాబ్లం అయింది. కొంచెం మెల్లగా చక్కెర రావడం ఇలాంటివి లాస్ట్ 3 days కొంచెం అట్లా అనిపించింది. దానికి తోడు కొంచెం అలా డల్ అయినప్పుడు మనకి ఇంకా బెంగళూరు గింగలు స్టార్ట్ అవుతాయి. అదే టైంలో మా మిసెస్ డెలివరీ ఉండడం, అదే టైంలో వాళ్ళకి నాన్నకు సంబంధించినవి ఎమోషనల్ పెట్టడం, ఇవన్నీ కూడా కొంచెం ఇంటి మీద గాలి మళ్ళీ చేసినాయి. ఫైనల్లీ ఇంతకీ మీ బాయ్, బేబీ బాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాయండి, చక్కగా ఉన్నాడు. 3 kgs. ఎవరు పోలిక? అప్పుడే తెలుస్తుంది, 2-3 చెప్తారు కదా, చూడగానే చెప్తారు కదా. మా బ్రదర్ పోలిక అన్నట్టుగా అనిపించింది. అంటే కొంతమంది మీరు కావాలని వాళ్ళని అడిగి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు, కొంతమంది లేదు అది వాంటెడ్ గా అక్కడి నుంచి మనం బయటకు పంపించి. రెండిట్లో ఏది నిజం అంటే? బిగ్ బాస్ ని అసలు తప్పు పట్టడానికి లేదు. బిగ్ బాస్ ని ఒకవేళ బిగ్ బాస్ ని అంటే తప్పు పట్టడం అంటే ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ తప్పలేదు. కావాలని అయితే చేయలేదు, నన్నైతే కావాలని పంపించలేదు. ఆప్షన్ ఇచ్చినప్పుడు కంటెస్టెంట్స్ చేతిలో ఉండింది. కంటెస్టెంట్ కదా, ఇప్పుడు ఆయన కావాలంటే ఆయన రెడ్ గ్రీన్ ఏదో తీసుకొచ్చి ఓకే ఆదిత్య యువర్ ఎలిమినేటెడ్, శేఖర్ భాష యువర్ అని ఆయన చెప్పుండొచ్చు. ఆర్ఎల్స్ శేఖర్ భాష యువర్ ఎలిమినేటెడ్, ఆదిత్య యువర్ అని కూడా ఆయనే చెప్పుండొచ్చు. సో బిగ్ బాస్ తప్పలేదు అక్కడ. చాయిస్ వీళ్ళకి ఇచ్చినప్పుడు కంటెస్టెంట్స్ డిసిషన్ తీసుకున్నారు. దట్ కుడ్ బి ఎనీబడి. కాకపోతే మేబీ కొంతమంది ఆడియన్స్ బయట మేం కదా డిసైడ్ చేయాల్సింది, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, మేము ఓట్లు వేసిన వాళ్ళం కనిపించడం అనేది వాళ్ళ వాదన. సో అది వాళ్ళకి ఆయనకి మధ్య. బట్ ఆయన నన్ను కావాలనైతే పంపించలేదు అనేదానికి క్లియర్ కట్ గా అక్కడ చాయిస్ ఇచ్చారు. దాంట్లో ఏ రకమైన స్క్రిప్టింగ్ కూడా లేదు. వాళ్ళందరికీ బిగ్ బాస్ ముందుగానే చెప్పి శేఖర్ ని పంపించడానికి ఆయనకి ఆదిత్య వంకి మీరే దండలేసేయండి అని చెప్పి ఎవరికి బిగ్ బాస్ చెప్పలేదు. కానీ నేను చెప్పాను, నాకు వెళ్ళాలండి, నాకు ఇక్కడ సరిపోవట్లేదు, నాకు బిడ్డలు వెళ్ళాలండి, ఎటువంటి అవకాశం వచ్చినా పొద్దునే చెప్పాను, ఎటువంటి అవకాశం వచ్చినా నేను యాక్చువల్లీ ఇలాంటి అవకాశం వస్తుంది అనుకోవాలి, ఏదో కథలతో పుడుస్తారు, ఒకవేళ పడవలసి వస్తే అందరూ వచ్చి నన్ను ఓట్ చేయండి నేను వెళ్ళిపోతానని చెప్పాను. కానీ అది రివర్స్గా దండలు కత్తికేస్తా దండగా మారింది, కాబట్టి దండ ఆయనకి వేసేయాలి. ఐఎమ్ హ్యాపీ. సో కాబట్టి కంటెస్టెంట్స్ కూడా ఎవరు తిట్టుకోకండి, అందరూ కూడా నా మీద ప్రేమతోనే అలా వేశారు. నేను అసలు మీ బాబు పుట్టిన విషయం నాగార్జున గారు మీకు చెప్తే గానీ మీకు తెలియదు. సో సో అంటే అలా ఆరంగంగా మీరు బయటకు రావడానికైనా అవకాశం లేదు. అప్పుడు మీకు ఎట్లా? నేను యాక్చువల్ బయటికి రావాలి అనేది నాకు గత 2-3 రోజుల నుంచి నాకు ఏమనిపిస్తుంది అంటే పడట్లేదు అక్కడ, లైక్ తల తిరుగుతుంది, సప్లిమెంట్ లేదు, ఫుడ్ సప్లిమెంట్ సరిగ్గా లేదు, ఉన్నది కూడా తీసుకెళ్తారు, అదొకటి కొంచెం బెంగ అని చెప్పారు కదా. కానీ నాగార్జున గారు చెప్పినప్పుడు మాత్రం లైక్ ఆ షోకి ఆయన ఎప్పుడు వస్తారు, మాకు బయట నుంచి వచ్చే ఏకైక ఇన్ఫర్మేషన్ నాగార్జున గారు. ఆయన రేటింగ్లు చెప్తారు. అలాగే ఆ టైంలో నేను డైరెక్ట్గా లేచి అడిగేసాను అలాగే సార్ ఇట్లా
మీరు ఎప్పుడైనా వస్తారో చెప్పకపోతారా అంటే ఆయన అప్పటికప్పుడు చెక్ చేసి శేఖర్ భాష హీర్ ఇస్ ద గుడ్ న్యూస్, హీర్ ఇస్ ద న్యూస్ ఫర్ యూ అన్నారు. ఇంకా నాకు న్యూస్ అన్నారు, గుడ్ న్యూస్ అని కూడా న్యూస్ అనగానే ఒక్కసారి అమ్మాయి ఏదో వచ్చింది అట్లీస్ట్ తెలుసు అంటే నాకు తెలిసి టెంటేటివ్గా 13-14 తేదీల్లో ఉండొచ్చు అండి. ఏం చెప్పట్లేదు కనీసం బిగ్ బాస్ ఏదో అనౌన్స్మెంట్ డేట్స్ కూడా మీకు తెలియదు కదా అప్పుడు మామూలుగా? తెలుసు అది సిజేరియన్ కాబట్టి మాకు తెలుసు. కాదు మీరు బిగ్ బాస్ ఉన్నప్పుడు అసలు ఏ టైం అయితే చేసుకుంటూ ఉన్నాం మేము వచ్చిన రోజు దగ్గర నుంచి ఒక 2 రోజులు అయింది కాబట్టి ఇవాళ టైం తెలియదు కానీ డేట్ అయితే మేము కీప్ ట్రాక్ ఆఫ్ డేట్. తెలుస్తుందా అక్కడ డేట్ తెలుస్తుందా? లేదు మేము వచ్చిన రోజు నుంచి లెక్కేసుకున్నాం కాబట్టి. సో వీ హ్యావ్ ఎ డేట్ కీపర్, ఒక అతను అదే పని మీద ఉంటాడు. అబ్బాయి అన్నాడు కదా అబ్బాయి. ఓకే కాల్కులేషన్ కాదు ఇన్ని రోజులు అయిందని వచ్చామంటే. ఓకే సో అలా నాకు అది అర్థమైంది. ఇవాళ రాత్రి రేపు రాత్రి నాకు అది ఆలోచించుకుంటున్నాను. అలాగనే అడగగానే అయిపోయింది. అది నాకు నిన్న అయిందా ఇవాళ అయిందా కూడా తెలియదు. అన్నంతకు ముందు రోజు మీరు గమనిస్తే ఒక ఏదో టాస్క్ పెట్టారు ఫ్యామిలీ కాదు ఏదో కంట్రీ డిలైట్ వాళ్ళ పాలు సంబంధించి మీరు చూసి వచ్చింది. ఉన్నట్టుండి స్టాప్ దేర్ అన్నాడు బిగ్ బాస్. మరి మీకు ఎడిట్ చేశారు తెలియదు. ఉన్నట్టుండి ఏంటంటే ఈవెంట్ జరుగుతున్న మధ్యలో అబ్బాయి మీరు చేస్తున్న పని తక్షణం ఆపేయండి అన్నాడు. అంటే అబ్బాయి సంచాలకుగా ఉన్నాడు. సరే అర్జెంట్గా కన్ఫెషన్ రూమ్ అన్నాడు. మరి ఆయన చేసింది ఏమైనా గేమ్లో తప్పునేమో, కొంతమంది ఏదైనా మార్చుకోవాలనిపించారని అందరూ అనుకున్నారు. నాకేమో నా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందేమో, ఉన్న ఉంటే డైరెక్ట్గా చెప్పచ్చు కదా ఏమైనా ప్రాబ్లం అయిందేమో అని చెప్పి నేను కుక్కలాగా కన్ఫ్యూషన్ బయటే తిరుగుతూ ఉన్నాను. ఎప్పుడు అబ్బాయి బయటకు వస్తాడా, ఎప్పుడు నా అబ్బాయి గురించి చెప్తాడా. సో ఇదే వెయిట్ చేశాను. వచ్చిన తర్వాత ఏమన్నా చెప్పారు నాకు అంటే నీ గురించి కాదు సరే ఆ నెక్స్ట్ డే వచ్చింది. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు బయట రాగానే ఆడియన్స్ చూసింది గోరంతా, కానీ అక్కడ జరిగిన కొండంత. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది మీరు? ఎందుకంటే సెకండ్ వీక్ లో నాకు తెలియదు, బయట నన్ను తీసుకెళ్లి ఫస్ట్ ఒక రూమ్ లో పడేస్తారు. అక్కడ మనకి ఫోన్ కూడా ఇవ్వరు, బట్ ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీలో యూట్యూబ్ వస్తుంది. నేను అన్ని పెట్టి చూస్తున్నాను, ఓకే ఎలా రిసీవ్ చేసుకున్నారు జనాలు మనల్ని. ఫస్ట్ వీక్ లో చెప్పిన జోకులు అన్ని కూడా వస్తున్నాయి, వైరల్ అయినాయి రకరకాల, నాకు మంచిగా అనిపించింది. సెకండ్ వీక్ లో చెప్పింది ఒక్కటి రాలేదు. గోల్డ్ వేసిన యువకులు అందరూ పడిపడి నవ్వుకున్నారు. లిటరల్లీ సోఫాలో కూర్చుంటే అందరూ వచ్చి ఇట్లా కాలు మొక్కారు 10 మంది వచ్చి. ఒరే ఏంట్రా నీ బ్రెయిన్ ఏంట్రా. ఆఖరికి ఆ బ్రెయిన్ మీద కూడా ఈయన 1 TB స్పీడ్ 10 TB స్పీడ్ ఈయన బ్రెయిన్ అంటే 10 TB అయితే పర్లేదు భయ్య, 1 TB అయితే మాత్రం కష్టం. అంటే ఎందుకంటే 1 TB అంటే ఒంటి బయటకు వచ్చేస్తుంది చెప్పారు. అంతే కదా. ఎన్ని అంటే అన్ని ఉన్నాయి, బయటకు రాలేదు, ఏది బయటకు రాలేదు. నాకు సరే 24/7లో ఉంటాయి, 1 hourలో చూపించుంటారు. కానీ 24/7 చూసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కట్ చేసి పెడతారు కదా. 24/7లో కూడా కెమెరా వాజ్ నాట్ ఫాలోయింగ్ మీ. ఇన్ని జోకులు ఇవన్నీ ఇంత ఇవైనా కూడా రాలేదంటే సరే. దానికి తోడు 2-3 సార్లు అడిగా బయో ప్రోటీన్ పౌడర్ పంపించి నాకు చక్కెర వస్తుంది లేదు. దీనికి తోడు టాస్క్లో కూడా మన పేరు రాలేదు ఎక్కడ కూడా. ఆయన బిగ్ బాస్ ముందుగానే పేరు డిసైడ్ చేసేసాడు. మేబీ అన్ఫిట్ అని అప్పటికే డిసైడ్ అయిపోయారేమో వాళ్ళు, కోమన్ లాగా పొగ పెడుతున్నారు అన్నట్టుగా నాకు ఒక ఫీల్ వచ్చింది. అందుకనే ఆ మాట నేను ఓల్డ్ అవుతుంది కంటెంట్ నిజంగా మీరు వేసుకోవాలనుకుంటే మీరు ఒక నెల తరబడి వేసుకోవచ్చు, అన్ని జోకులు ఉన్నాయి అక్కడ. కానీ ఇవి రాలేదు. సో మేబీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఫార్మ్ అనుకున్నారేమో వాళ్ళు. మీది 1 TB మెమరీ పవర్. సో అంత మెమరీ పవర్ లో మెమరీ కాదు స్పీడ్ మెమరీ పవర్ కూడా స్పాంటినిటీ. బిగ్ బాస్ కి వెళ్ళి తప్పు చేశాను అనుకుంటున్నారా? అస్సలు ఏ క్షణం ఇప్పుడు ఈ సెకండ్ కూడా ఎప్పుడు అనుకోలేదు. అంటే వాళ్ళ ఫార్మాట్కి సంబంధించి వాళ్ళ దీంట్లో. కానీ నాకు ఎక్కడ కూడా, ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ నెగిటివిటీనే లేదు. ఓకే నువ్వు తప్పు చేసావని కానీ లేకపోతే వచ్చిన దానికి ఫ్యాన్స్ కొంతమంది బాధపడ్డారు, అరే తొందరగా వచ్చేసామని చెప్పి. బట్ నా రీజన్స్ నాకు క్షమించండి అని చెప్పి వాళ్ళకైతే చెప్పుకున్నాను నేను. మేమందరం కష్టపడి ఓట్లు వేసాము కదా ఇదంతా. అక్కడ నాకు ఒక సేవింగ్ ఏంటంటే మీ ఓట్ల వల్ల కనుక నేను ఉండుంటే నేను ఖచ్చితంగా అక్కడ ఉండాల్సి వచ్చేది. బిగ్ బాస్ ఒక ఆప్షన్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ. అంటే బిగ్ బాస్ వెళ్ళడానికి ప్రిపేర్ అయిన రోజులు బిగ్ బాస్ లో ఉండలేదు, మీరు బయటకు వచ్చేసారు 2వ వారానికి. మీకు నాకు బిగ్ బాస్ ఎప్పుడు వచ్చింది లాస్ట్ 1 week ముందు నాకు. అప్పుడే జస్ట్ డిస్కషన్ 1 week 10 days అంతకుముందే నాకు వచ్చింది. అప్పుడు నేను సిచ్యువేషన్ ఏంటంటే మామూలుగా లేదు, అది పరిగెడుతున్నాను
ఐ థింక్ యూ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. రాజ్ తరుణ్ విషయంలో ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దానికి మనకి ఎక్కడెక్కడి నుంచి సోర్సెస్ వస్తున్నాయి. నన్ను మధ్యలో ఈ జరిగే అవకాశం వదులుకోవడం నాకు ఇష్టం లేదు. సో వెళ్ళాను, ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా నేను ఒక రోజు సాలిడ్గా కూర్చొని అసలు బిగ్ బాస్ ఏంటి అని, ఎలా ఉంటుంది ఫార్మాట్. నాకు బిగ్ బాస్ అంటే అప్పుడప్పుడు చూడటమే, అప్పుడప్పుడు చూసి వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం అసర్టెడ్గా అక్కడక్కడ వస్తుంటాయి. సో నాకు నచ్చింది ఏంటంటే బిగ్ బాస్లో నిన్నుగా చూపిస్తారు. అక్కడ ఏ రకమైన ఇది ఉండదు, కెమెరాలు ఫాలో అవుతుంటాయి. సో ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఏదైనా జబర్దస్త్లోనో లేకపోతే నేను ఎఫ్ఎంలోనో లేకపోతే ఎక్కడైనా టీవీ ఛానల్లోనో చెప్తున్నప్పుడు దట్ ఈస్ నాట్ యాక్చువల్ స్పాంటేనియస్. మనం ముందుగానే మనం ఏదైనా అనుకోవచ్చు, బట్ రియల్ లైఫ్లో ఒక సిచ్యువేషన్స్లో శేఖర్ ఎలా బిహేవ్ చేస్తాడని చూపించుకోవడానికి బిగ్ బాస్కి మించిన ప్లాట్ఫామ్ లేదు అనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న ఐడియా. అందుకే నేను బిగ్ బాస్కి వెళ్దాం అనుకున్నాను. ఈ టైటిల్ గెలవడాలు, తొడలు కొట్టడాలు, కడుపు దించుకోవడాలు ఇవి నా బ్రెయిన్లో లేకుండా. బట్ ఈ నామినేషన్ ప్రక్రియ ఏంటి, ఎలిమినేషన్ ప్రక్రియ ఏంటి, ఇవి కూడా నాకు పెద్ద అంత డెప్త్ లేదు. నేను నామినేషన్ వస్తే మంచిదే కదా, మన టాలెంట్ తెలుస్తుంది, బయట ఏమనుకుంటున్నారు అనేది అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను ఫోర్స్ఫుల్గా ఉండాలనుకోలేదు, నచ్చకపోతే వచ్చేద్దాం ఏమున్నట్లు అనుకున్నాను. ఇందాక మీరు గుర్తు చేసినట్టుగా రాజ్ తరుణ్, శేఖర్ భాషకి రాజ్ తరుణ్కి ఏమిటి సంబంధం? అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు అంత క్లోజ్గా ఎప్పుడు మేము చూడలేదు, నేను కూడా చూడలేదు. రాజ్ తరుణ్ ఎలా, ఎందుకు అసలు రాజ్ తరుణ్ మీతో ఫస్ట్ పరిచయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అంటే? అసలు నాకు పర్ఫెక్ట్గా గుర్తులేదు. మామూలు మీరు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు మీరు కూడా ఎప్పుడప్పుడు రాజ్ తరుణ్ కూడా సార్ ఇంటర్వ్యూ చేసే ఉంటారు. చేశా. అదే క్రమంలో మీరు ఎలా చేస్తారు, నేను ఎఫ్ఎంలో కూర్చొని ఇటు పక్క ఆయన అటు పక్క ఇంటర్వ్యూ చేస్తాను. ఆ పరిచయమే. కాకపోతే అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజ్ తరుణ్ అలా ఒక ఎన్నిసార్లు కలిసిన, ఏమో మరి ఒక 10 సార్లు ఏమైనా కలిసి ఉంటాను. బట్ లాస్ట్ ఇయర్ వినాయక చవితి విగ్రహం మేము ప్రతిసారి ఒక మాల్లో పెడతాం, గ్రీన్ గణేష్ చేసినప్పుడు తెలుసు, మన దీంట్లో పెట్టాము, అశోకవన్ మాల్లో పెట్టాము. అక్కడికి రాజ్ తరుణ్ గెస్ట్గా వచ్చింది. అప్పుడు సరదాగా డాన్స్ వేసాం, ఇంటర్వ్యూ తీసుకున్నాం, అంతా అయింది. అప్పుడు కూడా రాజ్ తరుణ్ లైఫ్ ఏం జరుగుతుందో నాకేం తెలియదు. అది లాస్ట్ టైం రాజ్ తరుణ్ కలిసింది నేను. సో కొంత చనువు అంతే. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఫోన్ చేశాను రాజ్ తరుణ్ అట్లా, ఒకసారి మెసేజ్ పెట్టాను, భయ్యా నాకు కొంచెం ఏదో ఇట్లాంటిదే నేను చూశాను ఇంతకుముందు ఈ కంపెనీ జరిగింది. సో కాబట్టి ఐ నో దీన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయొచ్చు, దీనికి సంబంధించి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తానంటే, ఓకే ఐ కాల్ యూ అని అడిగిన తర్వాత అప్పుడు కూడా ఏమి ఇది లేదు. ఇంకా తర్వాత సరే నేను నాకున్న సోర్సెస్ తోటి కొన్ని నెట్వర్క్లో ఈ ఎఫ్ఐఆర్ తెప్పించడము, కంప్లైంట్ తెప్పించడం ఇవన్నీ చేసినప్పుడు ఆ తర్వాత ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఇంకా అది చూసిన, అది నేను స్టార్ట్ చేసిన మేబీ ఒక వారం 6 రోజులు ఆ టైంలో అప్పుడు రాజ్ తరుణ్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక కాన్ఫరెన్స్ కాల్ తోటి నాకు టచ్లోకి వచ్చారు. సో వచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్పారు, మీరు చేస్తుంది అంటే. నేను యాక్చువల్గా దీంట్లోనే ఉన్నాను భయ్య ఇంతకుముందు, అంటే నాకే కాకుండా ఇలా నాకు జరిగిన తర్వాత నేను చాలా మందికి ఇలా గైడ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఏంటి అట్లా ఉండేది, జనరల్ రిపీట్ అఫెండర్స్ ఉంటారు వీళ్ళు, ఇదే పని పెట్టడం, ఎక్స్ట్రాక్షన్ తీసుకోవడం. సో చెప్పుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్నవి నేను అడిగాను. అప్పుడు అడిగాను నేనున్న B+ వచ్చాయి, దాని వెనకాల ఏముంది నాకు తెలియదు, అవి ఏమన్నా ఉంటే పంపించు అన్నప్పుడు సరే ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. తర్వాత నాకు అలా B+ వెనకాల ఏమున్నాయి అనేది చూసిన తర్వాత అసలు విషయం అర్థమైంది. సో దెన్ మీడియా ముందు పెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ అది ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మళ్ళీ నేను ఇంకో 100 ఇంటర్వ్యూలు పరిగెత్తాల్సి వస్తుంది. అవును, అంటే జనరల్గా మన సొంత ఇంట్లోకి మన బ్రదర్ జరిగిన ఎవరు జరిగినా అంత పట్టించుకోము. ఈ శేఖర్ భాష ఏంటి ఇంతలాగా పట్టించింది, అసలు ఆ రిలేషన్ అనేది ఓ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అందరికీ. మీడియా అసలు మీ ఇదంతా చేసిన మీడియానే, మొత్తం మీడియానే, మీ యూట్యూబ్ ఛానల్స్ అండ్ కొన్ని సాటిలైట్ ఛానల్స్, వీళ్ళు నమ్మారు ఏదో తేడా ఉంది అని చెప్పి నమ్మి నన్ను, ఎవరిలో తేడా ఉంది ఈ కేసులో అని నమ్మారు చాలా మంది. నేను ఎప్పుడైతే ఫస్ట్ వచ్చి చూపించానో వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏదో ఉంది అని చెప్పి, నేను ఇంత రావడానికి కూడా కాదు, నేను రావడం కాదు, వాళ్ళు లిటరల్ రా ఎందుకంటే మీరెలా, నేను మీడియాలోనే ఉన్నాను, ఇలా మనకి మీడియా మిత్రులు బోల్డ్ మంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళు పిలిస్తే నేను కాదని లేని పరిస్థితి. సో అలా ఇంకా 4-5 కూడా మా దగ్గర రావా, మా దగ్గర రావా అంటే ఇంకా అది ధన్యమని ఒకసారి ఇట్లా లేచింది. ఇది యాక్చువల్లీ మీడియా ఎక్కువ పెట్టిన బాణం తప్ప నేను నిజంగా భుజాన్ని వేసుకున్నది కాదు. ఇంకా తర్వాత ఈ పర్సనల్ గా అవ్వడం తర్వాత ఇంకా అది కొంతమంది ఏంటంటే ఇది కావాలని క్రియేట్ చేసుకుని బిగ్ బాస్కి వెళ్ళడం కోసం
శేఖర్ భాష ఆడుతున్న డ్రామా ఇది అని కొంతమంది అలా అన్ని తెలియదట్లు లేవు సార్. బిగ్ బాస్ కి నిజంగానే నేను బిగ్ బాస్ వెళ్ళాలి అని అంత ఖర్చు అంత ఇది ఉంటే వచ్చేయడం కూడా అంత ఈజీగా రాను కదా. అవును అవును అవును. అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కొంచెం మనల్ని డీకామిడ్ గా చేసి కొంచెం ఇబ్బంది పడి అన్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ ఏమైనా ఇబ్బంది పడలేదా? పడ్డారు. ఇంకా నేను కొంచెం ధైర్యం చెప్పాను ఇప్పుడు కొన్ని సార్లు. అంటే అందరూ మన పక్షానే ఉంటారు కదా, 2-3 మీడియా ఛానల్ వాళ్ళకు కూడా కొమ్ము కోసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం బ్యాడ్ థంబ్నెయిల్స్ పెట్టి నాన్న పిచ్చి రాతలని రాసినప్పుడు మా వాళ్ళు బాధపడ్డాం. అందులో డిబేట్లో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, ఈ థంబ్నెయిల్ చూసో లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మీరు దాని నుంచి బాధపడుతున్నారు, ఒక్కసారి మీరు కింద కామెంట్స్ చూడండి, అప్పుడు మనకి జనాలు ఏమనుకుంటున్నారు అర్థం. 99% అందరూ కూడా మనకు అప్పుడు చేసి ఎవరైతే మనం తిట్టినా వాళ్ళని బూతులు తిట్టడం మొదలు పెట్టినప్పుడు నా కొడుకు హీరో, నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళు కాస్త ఊరట పొందారు దాని నుంచి. నిజంగా థ్యాంక్స్ టు జనం. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క రావటం, తర్వాత సెకండ్ వీక్ మీరు రావటం కొంచెం ఆశ్చర్యం కల్పించినా నమ్మల్ని నిజంగా అనిపించినా కానీ ఎందుకు అలా జరిగింది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయినా కానీ మీరు అంటే కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు శేఖర్ భాష మీరు పంచులేసి మేము ఎంజాయ్ చేసాం టీవీలు చూసినప్పుడు చాలా మంది శేఖర్ భాష చేసిన పంచులు ఓవర్ యాక్షన్ గా ఉన్నాయి, ఓవర్గా అయిపోయినాయని, ఇట్లా ఎలిమెంట్ దానికే ఎలిమెంట్ కారణం అని ఇట్లా రకరకాల. దీంట్లో మీరు ఏది నమ్మారని అడుగుతున్నా. ఒకటి ఏంటంటే సెకండ్ వీక్ మేబీ మీరు అన్నట్టుగా ఆయన ఈ పంచులన్నీ ఓవర్గా ఉన్నాయని అనుకుని ఆయన తగ్గించాడేమో, ఇలా మేబీ ఈ ఆలోచన ఆయనకి ఉండిందేమో, ఓవర్ యాక్షన్ అనుకున్నాడేమో. కొంతమంది ఎంజాయ్ చేశారు, కొంతమంది ఓవర్ యాక్షన్ అనుకున్నాడేమో. అదే కేటగిరీలో కూడా ఆయన ఉన్నాడేమో, ఎడిటర్. నచ్చిన వ్యక్తి ఎడిటర్ అయ్యింటాడా? నాకు నచ్చిన వ్యక్తి కాదు, ఆయనకి నేను నచ్చలేదు, అందుకని ఎడిట్ చేసాడేమో, ఆ కంటెంట్ రాలేదు. సో బిగ్ బాస్ అంత ఎలిమినేషన్ కి మాత్రం కంటెంట్ రాకపోవడానికి నేను వాళ్ళని తప్పడతాను, కానీ ఎలిమినేషన్ మాత్రం వాళ్ళ చేతుల్లో లేకుండా వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ హీర్ కమ్స్ ద ట్విస్ట్, అదేంటంటే ఈసారి కంటెస్టెంట్స్ చేతిలో ఇవ్వబోతున్నాం మేము అని. ఎందుకంటే ప్రతి వీకెండ్ ఎవరు వెళ్ళిపోవాలో బిగ్ బాస్ కి చాలా క్లారిటీ ఉంటుంది. ఈసారి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు బేబక్క వెళ్ళిపోవాలనేది ముందుగానే డిసైడెడ్ ఉంది. ఎందుకు అంటే అక్కడ ఓటింగ్ శాతం దాన్ని బట్టి ఏం చేస్తున్నారు, 4, 3, 2, 1 అట్లా నలుగురిలో ఒకరికి గ్రీన్ వస్తుంది, తర్వాత ముగ్గురులో ఒకరికి గ్రీన్ వస్తుంది, మిగతా వాళ్ళందరికి రెడ్ వస్తుంది, ఇద్దరిలో ఒకరికి లాస్ట్. ఇది కూడా లాస్ట్ ఇది కూడా డిసైడెడ్ బై బిగ్ బాస్. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ డిసైడ్ చేయాలి. కాబట్టి మనం బిగ్ బాస్ని తప్పడానికి లేదు, కంటెస్టెంట్ కూడా తప్పడానికి లేదు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. నిజంగా ఓటింగ్ శాతం నిజమా? అది ఓటింగ్ అనేది నిజమా అంటున్నా? నిజమే అనుకుంటా. నిజమై ఉంటుందా అనిపిస్తుంది నాకు. అంటే కొంతమంది ఎవ్వరి ఫ్యాన్స్ వాడుకుంటారు, వాళ్ళందరూ కూడా ఇలాగే అనుకుంటారేమో. నేను వచ్చినప్పుడు మేము ఇంతమంది ఇన్ని ఓట్లు వేసాం, బయట నీకు ఎలా ఉందో తెలుసా, నీకు అద్భుతంగా ఉంది, అందరికీ పాజిటివ్ గా అంటారు, ప్రతి ఒక్కరి గురించి ఇదే అంటారేమో. బట్ నేను వచ్చినప్పుడు ఇలా చెప్పినప్పుడు బేసికల్ మన వాళ్ళు మన గురించే కదా చెప్తారు. ఎవరైనా ఇప్పుడు మీరు వచ్చి చెప్పారనుకోండి అది వేరే ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు బయట కొంతమంది ఓవర్ యాక్షన్, నాకు ఫస్ట్ టైం ఈ మాట విన్నాం, ఎందుకంటే జెన్యున్ టాక్ మనకి బయట వస్తుంది. సో ఇలాంటిది కూడా ఉండొచ్చు. లేదు మీ ఓపెన్ గా చెప్తే కదా, అందరూ కూడా ఓ వీడియో అనుకుంటాడని చెప్తే ఎట్లా తెలుసు? సో మన తప్పు కూడా తెలియాలి బేసిక్. సో అలా చాలా మంది సూపర్ అద్భుతం, ఇన్ని మీ ఓట్లు వేస్తున్నా పోవట్లేదు, పర్సంటేజ్ పెరగట్లేదు, ఎన్నిసార్లు చేసినాయి అనేవాళ్ళు ఉన్నారు. కానీ నాకు అది నిజమో కాదు తెలియదు, బట్ అలా ఫీల్ అయిన వాళ్ళైతే చాలా మంది చెప్పారు. మేము ఓట్లు వేస్తున్నాం, ఎక్కడ పోతున్నా తెలియదు, ఇవి కావాలని చేస్తున్నారు అనేది అన్నారు. బట్ నేను అది ఐ డోంట్ బై దట్ పాయింట్. బిగ్ బాస్ లో సోనియా అఖిల్ ప్రేమ వ్యవహారం ఏంటి? ప్రేమ వ్యవహారం అని నేను అంటే నాగార్జున గారు ముందు టీచర్ అమ్మాయి ఆల్రెడీ లవ్ లో ఉందని చెప్పారు కదా. అందరికీ ఆల్రెడీ ఉన్నవే, అందరికీ ఎవరో ఒకరితో ముందుగానే ఉన్నాయి. కొంతమందికి 2-3 బ్రేకప్లు, 4-5 బ్రేకప్లు వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఎన్ని బ్రేకప్లు ఉన్నా బయట వాళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నారు, వెయిట్ చేస్తుంటారు.
వాళ్ళు ఉండగా ఇలా జరుగుతుంది అంటే ముందుగానే చెప్పే ఉంటారు, ఇట్లా మేబీ ఇలా లవ్ ట్రాక్లు నడపడం వల్ల కొత్త విజువల్ ఫుటేజ్ బాగా వస్తుంది, మనల్ని బాగా చూపిస్తారు, దానివల్ల జనాలు లైక్ చేయొచ్చు. అంటే మేబీ బిగ్ బాస్ హౌస్లో పాత సీజన్స్లో మీరు గమనిస్తే ఈ లవ్ ట్రాక్లు కొత్త ఏం కాదు. ఇలాంటి అంటే వాళ్ళు నిజంగా లవ్ చేసుకుంటున్నారా లేదా, బట్ ఫుటేజ్ కోసం ఇలా ఈ హగ్గులు, ఓదార్పు యాత్రలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏదైనా అది జరుగుతూ ఉన్నది, అది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక పేరు చేస్తున్నట్టుగానే మనకి అర్థమవుతుంది. అండ్ ఇంకా రకరకాల డ్రామాలు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసినవి ఇవన్నీ కూడా. సో అందరూ ఆల్రెడీ వాళ్ళ స్ట్రాటజీలు ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చినట్టే అనిపించింది నాకు. ఇలా ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. అందులో భాగమే కానీ నిజంగా లవ్లు గివ్వులు ఎవరు చేసుకున్నారు. అదే కొన్ని జరిగినాయి కన్నడలో ఎక్కడ బిగ్ బాస్ బయటకు వచ్చి తమిళ లవ్ చేసుకున్నాను చూసినట్టు గుర్తు. అంటే రాజ్ తరుణ్ నాగార్జున గారికి బాగా కావాల్సిన వ్యక్తి. రాజ్ తరుణ్ హీరో చేసింది నాగార్జున గారే, తర్వాత మళ్ళీ నాసామిరాన్ని కూడా సినిమా చేశాడు. ఈ రాజ్ తరుణ్ వ్యవహార విషయంలో నాగార్జున కలిసినప్పుడు ఈ టాపిక్ ఏదైనా వచ్చిందని మాట్లాడుకున్నారు? అసలు ఎక్కడ మాట రాలేదు. కలిసింది ఇప్పుడు స్టేజ్ మీద ఒకసారి కలిసాను, అంటే సపోర్ట్ చేశారు కదా మీరు రాజ్ తరుణ్కి, అందుకోసం ఎక్కడ ఆ టాపిక్ డిస్కషన్ లోకి రాలేదు. మనం సరే ఏమనుకుంటున్నారని మాట్లాడేంత ధైర్యం లేదు. సో ఆయన వచ్చారు, ఆయన ఒక వేదిక మీద మనం పిలిచి అలా వేయడమే, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ ఇవ్వడమే అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన నోట మన పేరు రావడం, అంటే ఆయనే నా బేబీ పుట్టాడని చెప్పి అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అవకాశం ఇచ్చారు కదా అని మనం నెత్తినెక్కకూడదు కదా. నేను ఎప్పుడు ఈ డిస్కషన్ చేయాలి. అవునవును, అంటే లావణ్య తప్పు చేయలేదని ఎవరు చెప్పరు, కానీ రాజ్ తరుణే తప్పు చేశాడని కొంతమంది చెప్పినా కానీ మీరు అతను సమర్థించుకుని వెళ్ళడం, అంటే మీకు జరిగిన గతంలో సేమ్ అలాంటి అనుభవం మీకు జరిగింది కాబట్టే మీరు ఆ సిచ్యువేషన్లో వచ్చారా, లేదంటే ప్రీ ప్లాన్డ్గా జరిగిందా అనేది? ఇదే అసలు రాజ్ తరుణ్కి నాకు ఏది మామూలు మీకు నాకున్న పరిచయం తప్ప ఇంకేం లేదండి. అదే ఆల్రెడీ చెప్పాను మీకు, దాంట్లో డౌటే లేదు. ఇది మీడియా ఎక్కువ పెట్టిన వాళ్ళు అంతే. సరే, ఇప్పుడు ఇది వరకు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, మీరు హీరోగా చేశారు, డైరెక్టర్ చేశారు, ఇవన్నీ చూసినా మేము అన్ని చూసినారు. 2013-14 టైంలో ఫస్ట్ సింగీత శ్రీనివాస్ గారి సినిమా కదా, బాగా గుర్తు నాకు. తర్వాత అవును, తర్వాత డైరెక్టర్గా అపరంజిత వెతికా నేను, నా ఇష్టం. నేను డైరెక్టర్గా అది యాక్చువల్లీ కథ చెప్పాను. నేను మొత్తం డైరెక్టర్ కాదు, ఆయన ఆల్రెడీ పాటలు ఫైట్లు అని ఆయన కొరియోగ్రాఫర్ అండ్ డాన్స్ రాజేష్, ఆయన అన్ని చేసుకొని వచ్చుకున్నాడు, ముందుగానే చేసుకొని వచ్చి ఇంకా తర్వాత డ్రామా సినిమా విషయానికి వస్తే కథ దీంట్లో అయ్యో కొన్ని సీన్లు తీసుకున్నాడు అప్పటికి ఆయన. మిగతాది నాకు నువ్వు చెయ్యి అని చెప్పి, ఎందుకంటే ఆ హీరోయిన్ నేను కలిసి యాంకరింగ్ చేసేవాడు. అందులో ఆ అమ్మాయి వచ్చి ప్రపోజల్ పెట్టింది అనమాట, ఇట్లా అనుకుంటున్నారు నువ్వు చేస్తావు అంటే, నాకు చేద్దామని నాకు ఇంట్రెస్ట్, దొరికినాస్తాను చేస్తాను చెప్పాను. నేను కొంత పార్ట్ చేశాను, బట్ తర్వాత అది నా పేరు మీదే రావడం జరిగింది. సాంగ్స్ సో అలా నేను ఆ తర్వాత కనుమరుగైపోవడానికి కారణం ఏంటి? లేదు కనుమరుగు, నేను ఏది కావాలనుకొని వెళ్ళింది కాదు, అది వచ్చింది చేశాను. తర్వాత ఇంకెవరు, నేను ఒక సొంతంగా నేను రాసుకున్న స్టోరీ ఒకటి ఉంది, అది బీరువాల భద్రంగా ఉంది, మంచి టైం. ఇంకోటి ఏంటంటే నేను ఎఫ్ఎం టీవీ రెండు కలిపి సైమల్టేనియస్గా చేసేవాడిని. పొద్దున్న ఎఫ్ఎం, సాయంత్రం టీవీలో లైవ్ ఉండేది. ఇంకా ఫ్యామిలీ అన్నీ కూడా మరి జాయింట్ ఫ్యామిలీ పనులు, వాటిలోనే నాకు టైం సరిపోయేది. సపరేట్గా బయటకు వచ్చి ఇవన్నీ వదిలేసి నేల విడిచి సాగు చేద్దామని ఎంత లేకుండే ధైర్యం. చూద్దాం, నేను ఫ్యూచర్లో బాగుంటే చేయొచ్చు. డైరెక్షన్ ఆర్టిస్ట్గా మనకు అంత టాలెంట్ లేదండి. అంత నా డాన్స్ మీరు చూసే ఉంటారు బిగ్ బాస్ లో, అది మన కెపాసిటీ. మేబీ అది కూడా ఆ సంగీతం గారు ఆ సినిమాలో పిలవడానికి కూడా కారణం ఏంటంటే, తెర వెనకాల ఉండేవాళ్ళు తెర ముందుకు రావాలి నా సినిమాలో. అందుకనే ఆ సినిమా మీరు చూస్తే అందరూ కూడా లిరిసిస్టులు, ఆర్జేలు వీళ్ళే. అందుకే తెర వెనకాల ఉండేవాళ్ళని ఆ థీమ్ అనమాట సినిమాకి ఎంపిక చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మెయిన్ వాళ్ళు తప్ప. ఆ దీంట్లో మేమందరం కూడా ఒక బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాం. నేను పెద్ద
యాక్టింగ్ క్యాపబిలిటీస్ అయితే కష్టమే. మీ పంచ్ డైలాగులు ఎలా అలవాటయ్యాయి? అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఫస్ట్ నుంచి. ఇంట్లో ఫాదర్ గాని ఇట్లా ఇది ఏమి నేర్చుకున్న ఆర్ట్ కాదు, ఇది బై డిఫాల్ట్. చాలా మంది అనుకుంటారు ఆర్జే కాబట్టి ఇలా. అదే అసలు ఆర్జే అంతమంది ఆర్జేలు ఉన్నారు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఇది ఆర్జే అవ్వడం వల్ల వచ్చింది కదా బై డిఫాల్ట్. నేను కాలేజీలో ఉన్నప్పుడు లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇది ఏ టైప్ లో ఉండేది మనం మాట తీరు, అలా వచ్చేసింది. అంటే ఇది వరకు ఉన్న మీడియా వేరు, ఇప్పుడు మీడియా వేరు. మీరు ఎఫ్ఎంలో ఉన్నా, టీవీలో ఉన్నా, అసలు ఇప్పుడు నేను కూడా జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలు జర్నలిస్ట్గా చేసి ప్రింట్ మీడియాలో చేసిన, ఇప్పుడు మొత్తం మారిపోయింది. మన సెలబ్రిటీల విషయంలో కొంతమంది మనం అనని విషయాల్ని అన్నిటి సోషల్ మీడియా రావడం, సెలబ్రిటీల విషయంలో అలా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో వాటి గురించి ఒక జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్ మీరేం చెప్తారు? అశ్వత్థామ అతహ్కు జర్హ. ఇదే మామూలుగా డైరెక్ట్ గా చెప్తే ఉంటారండి వీళ్ళు, తమ్నైల్ ఇలా ఉండాలి, ఏంటని చూడాలి, తేడా చూస్తే ఏమి ఉండదు. అవును అవును. ఆ తమ్నైల్ చూసి అది నిజం అనుకుని పూర్తిగా కూడా చూడకుండా ఇంకోటి వేసేస్తుంటాడు. సో చాలాసార్లు అవే జరుగుతుంది మీరు అన్నట్టు. వ్యూస్ కోసమో లేకపోతే ఇంకేదైనా కొంతమంది కక్ష కట్టి ఉంటారు. 4 సార్లు ఫోన్లు ఎత్తకపోతే కూడా కక్ష కట్టి తప్పు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును అవును. ఈగో ఫీలింగ్స్ ప్లస్ ఎదుగుతున్నాడు, మనలో ఒకడు ఎదుగుతున్నాడంటే ఆ ఇష్యూ ఉంటుంది కదా, ఉండొచ్చు. సో దీనికి ఏదన్నా ఒక 4th పిల్లర్లాగా ఒక 5th పిల్లర్ రావాలండి. 5th పిల్లర్ ఏంటంటే కంచె చేనులు మేస్తే ఎట్లా, మనం మీడియా నిజం చూపించాలి. అలాంటి మీడియానే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక ఏదైనా ఒక 5th పిల్లర్ పెట్టుకొని, ఓకే ఇవాళ ఈ వార్తలు ఇవి వచ్చాయి, దీంట్లో ఇది రైట్, ఇది రాంగ్, ఇది పొలిటిసైజ్ చేయడానికి ఉన్నది, ఇది బయాస్డ్గా ఉంది, ఇలా అనాలిసిస్ చేసే ఒక ఇది రావాలి. దానికి ఒక అథెంటిసిటీ ఉంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సాంగ్స్కి ఎట్లాగా రేటింగ్ ఇస్తున్నారు, సినిమాలకి ఎట్లాగా రేటింగ్ ఇస్తున్నారు 3.5, అలా ప్రతి న్యూస్ కింద ఒక రేటింగ్ రావాలన్నమాట. ఇది ఎంతమంది ధృవీకరించారు కరెక్ట్ అండి. మీడియా సిస్టమ్ కూడా వస్తే బాగుంది. ఇప్పుడు స్టార్ రేటింగ్లు ఉన్నాయి కదా, అవును, ఈ ఓలాకి ఓవర్కి బాగా డ్రైవ్ చేసేది. సో ఎప్పుడైతే ఆ స్టార్ రేటింగ్ దీనికి కూడా న్యూస్ వచ్చాయో, క్రెడిబుల్ అనే సెక్షన్ లో, అప్పుడు దే స్టార్ట్ ఓకే స్టార్ రేటింగ్ కోసమైనా, ఇప్పుడు దాకా వ్యూస్ కోసం పాటలాడారు, స్టార్ రేటింగ్ కోసం పాటలాడినప్పుడు మారుతుంది. జాతీయ స్థాయిలో ఆర్జేగా అవార్డు అందుకున్న మీరు మీ లైఫ్ కెరియర్లో జర్నలిస్ట్గా ఉన్న అచీవ్మెంట్స్ గురించి, ప్లస్ ఒక బాధ్యతగా మనం ఇది పని చేసాము అనే సాటిస్ఫాక్షన్ గురించి ఏదైనా అడిగితే మీరు ఏం చెప్తారు? కొన్ని ప్రోగ్రామ్స్ లైక్ బిగ్ ఎఫ్ఎంలో చేస్తున్నప్పుడు కంప్లైంట్ బాక్స్ అని చేసేవాడిని. సో కొంతమంది పర్సనల్ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు, యూటీజింగ్ వాటి గురించి, కొంతమంది పబ్లిక్ కంప్లైంట్స్, సివిక్ కంప్లైంట్స్, రోడ్లు పాడైపోయినాయి ఇట్లా అని, కొన్నిసార్లు చెత్త డంపింగ్ అన్నప్పుడు అది అథారిటీస్ దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ అయ్యేట్టు చూశాను. కొన్నిసార్లు మేయర్ దాకా తీసుకెళ్ళి, కొన్ని జరగనప్పుడు లిటరల్లీ తారేసుకొని రోడ్లు ఎమ్మడబడి మేమే గుంటలు పూడ్చాం. ఒక 100 గుంటల దాకా నేను పూడ్చాను. ఓకే, లిటరల్లీ మేము అంటే మీకు వినే ఉంటారు, గంగాధర్ తిలక్ అని ఒక ఆయన, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయన పిలిచి కారు కూడా ఫార్చునేట్లీ మా అపార్ట్మెంట్లోనే ఉంటారు ఆయన. ఓకే. సో ఆయనతో పాటు ఆయన యూస్ టు సప్లై, మేము వెళ్ళి చూసి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం. సో అయ్యో వేరే వాళ్ళు చేస్తున్నారు అనే ఒక స్పృహతోటి జిహెచ్ఎంసీ వాళ్ళు, ఆర్ఎల్స్ ఇంకా ఆర్ఎండ్బి వాళ్ళు ఎవరైనా సరే, అవి ఇంకా వేరే రకంగా వెళ్తే మనం పని చేయట్లేదు అనుకుంటారు, వాళ్ళకి ఒక చిన్న చొరకలాగా కూడా ఉంటుంది. ఓకే, అదొకటి. తర్వాత మ్యారథాన్స్ చేశాను నేను నాన్ స్టాప్గా ఒక 100 గంటలు ప్లస్. దాంట్లో కొన్నిసార్లు త్రో ప్లాస్టిక్ కోసం, ఒక మంచి కాజ్ కోసం, ప్లాస్టిక్ మనం వాడుతున్నాము, దానివల్ల హార్మోని ఈకోసిస్టమ్ దెబ్బతింటుందని చెప్పి చేసినప్పుడు దాంట్లో కొన్ని షాకింగ్ విషయాలు తెలిసి అది జనాలకు, అదేంటంటే మీరు అవునన్నా కాదన్నా ప్లాస్టిక్ వచ్చి పడుతుంది. పెట్రోల్ తీసిన ప్రతిసారి ఇంత ప్లాస్టిక్ కూడా వస్తుంది, అది మనం ఉపయోగిస్తున్నాం. కాకపోతే మీరు మీ ఛానల్ వేదికగా కూడా ఇదొక్కటి మీరు అడిగారు కాబట్టి చెప్పండి, పాల ప్యాకెట్ వచ్చినప్పుడు మనం కట్ చేస్తాం, అవును, ఆ పైన ఒక ట్రయాంగిల్ పీస్ ఇట్లా కట్ చేసి పడేస్తాం. అవును, వద్దు, జస్ట్ ఇంతవరకు కట్ చేయండి, పాలు పోసేయండి, అది దానికి అటాచ్ అయ్యేట్టే ఉండేట్టు చూసుకోండి. దానివల్ల ఆ చిన్న చిన్న ముక్కలే డేంజరస్, పెద్ద పెద్ద ముక్కలు బయటకు వచ్చేస్తాయి. ఈ చిన్న చిన్న ముక్కలు వెళ్ళి చేపలు కానీ ఇవి కానీ తినేసి అవి చచ్చిపోవడం, ఆవులు వెళ్ళిపోవడం,
ఈ పెద్ద పెద్ద ముక్కలు ఏదో రకంగా మనం బయట తీయచ్చు, కానీ చిన్న చిన్న ముక్కలు అది అండ్ ఇంకోటి మైక్రాన్స్ ఇన్ని మైక్రాన్స్ కన్నా తక్కువ ఉండేవి మనం భూమిలోకి ఇంకడం కూడా వెళ్ళిపోతే అది తీయడం కష్టం అవుతుంటుంది. సో ఇవి నేను తెలుసుకున్న అక్కడ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ వచ్చి. మీ ఇంట్లో కూడా పాల ప్యాకెట్ అలా కట్ చేస్తారా? అది తెలిసిన తర్వాత నేను అప్పటి నుంచి చెప్తారు అది అలా. ఇది ఒకటి, ఇది ఒక మంచి కాజ్ కోసం బాగుంది. ఇవన్నీ చేసిన వీటన్నిటికన్నా నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మీరు అడిగిన ఆ మూమెంట్ ఏదైతే ఉందో రాజ్ తరుణ్ విషయంలో, వాళ్ళ నాన్నగారిని ఒకసారి కలిసినప్పుడు ఒక్కసారి ఆయన ఇట్లా పట్టుకొని దేవుడు పంపించినట్టు వచ్చావు నువ్వు, ఇట్లా పట్టుకొని వదల్లా ఒక 2 నిమిషాలు. ఆయన ఒక తండ్రిగా ఆయన ఎంత ఆవేదన పడ్డారు. కొడుకు ఎవరికైనా ఉంటుంది, మా నాన్న కూడా అంతే, ఏదైనా అయితే కట్టుకోలేరు కొడుకు. అది నాకు ఒక లైఫ్ టైం సాటిస్ఫాక్షన్. అది తర్వాత రాజ్ తరుణ్ కూడా కొన్ని నేను చెప్పాను, రావడం వల్ల నాకు చాలా పాజిటివిటీ వచ్చింది. ఆయన అంటే మీరు బాధపడితే బాధపడేది కొంత, మీరు బాధలో ఉన్నారంటే మీ నాన్న ఇంకా 10 బాధపడతారు. అది నాకు నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. నాకెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అనిపించింది, సాయం చేసిన రుణం తీర్చుకోవడానికి సాయం పొందిన వాడు డెఫినెట్గా ట్రై చేస్తారు ఎవరైనా. ఇండస్ట్రీలో బాము సపోజ్ మీరు నాకు ఏదైనా తెలుసుకుని నేను మీకు ఏదో రకంగా రుణం తీర్చుకోవాలని ఒక ఇది ఉంటుంది. అలా భవిష్యత్తులో మీరు రాసుకున్న కథ రాజ్ తరుణ్ సూట్ అయితే రాజ్ తరుణ్ హీరోగా మీరు డైరెక్టర్ గా సినిమా చేసే ఛాన్స్ ఉంటుందా? అయ్యో, అయిన తర్వాత నేను రాజ్ తరుణ్ కొంచెం క్లోజ్ అండి, చక్కగా ఫోన్ చేసుకుంటా మాట్లాడతాం, రోజుకి ఒకసారి అయినా రాజ్ ఫోన్ చేస్తాడు. సో ఆ టైంలో నేను నా నోరు ఇలాగే ఉంటది కదా, ఏదో ఆయన మాటల నుంచి తీసి 2-3 జోకులు వేయడం, ఇదేంట్రా బాబు లేవన్నామని చెప్పి నువ్వు ఆడడం. తను కూడా అలాగే ఉంటాడు. తను కూడా ఇప్పుడు నెగిటివ్ కూడా సురేష్ గారు లైట్ తీసుకోండి ఏం కాదు తను పాపం ఎప్పుడు అది ఇదేనే మనిషి కాదు. నేను చాలా సంవత్సరాలు ఫస్ట్ నుంచి చూసాను కదా. సో అలా వీ హ్యావ్ ఏ కంఫర్టబుల్ జోన్. ఆ టైంలో నేను చెప్పా, ఒక చిన్న లైన్ కూడా చెప్పాను. ఇది కూడా జరిగిందా? ఓకే, చెప్పినప్పుడు సరే దిస్ ఈజ్ నాట్ ద టైం. నేను ఇంకోటి కూడా ఒకటి అనుకుంటా, చనివిచ్చారు కదా నెత్తికెక్కకూడదు అనేది నా ఇది. ఓకే ఒకటి చెప్పా, ఒకటి నచ్చితే ఆయన ఫ్యూచర్లో చూసుకోవచ్చు, బట్ లేకపోయినా మేబీ ఎవరికైతే యాప్ట్ ఉంటుందో వాళ్ళని సజెస్ట్ చేయొచ్చు. మేబీ ఆ విషయంలో రాస్తారు. మీ కథ ఎలాంటి జోనర్ రాసుకున్న కదా? ఒక సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. ఓకే. సో దీంట్లో సైకియాట్రిస్టిక్స్ అదే సైకలాజీకి సంబంధించింది ఉంటుంది. అండ్ 2 దేశాలకు మధ్య సంబంధించిన ఒక చిన్న 2 పోలీసులకు మధ్య సంబంధించిన ఇవి ఉంటాయి. అంటే వేరే దేశంలో జరిగిన కేసు, 2 దేశాలకి కలిపిన కేసు ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి డిస్కస్ చేయాల్సినవి ఇవి ఉంటాయి, ఆ పాయింట్స్ కూడా ఉంటాయి. అండ్ అన్ప్రిడిక్టబుల్ నెక్స్ట్ సీన్ ఇది అని ఎవరన్నా ప్రిడిక్ట్ చేస్తే నేను ఇంత డబ్బులు ఇస్తానని ధైర్యంగా చెప్పగలిగినంత కథ. మైండ్ గేమ్ పిక్చర్, ఆ మైండ్ గేమ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నా ఈ కామెడీ పంచులన్నీ కూడా దాంట్లో ఉంటాయి, చిలిప్ క్యారెక్టర్లు కూడా ఉంటాయి దాంట్లో. ఇది వరకు సగం దర్శకుడిగా ప్రూవ్ అయ్యారు అంటే ఇప్పుడు ఫుల్ పెద్దగా చేయాలి. అసలు మీకు డైరెక్షన్ చేయాలని కోరిక ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? డైరెక్షన్ చేయాలనేది కోరిక, మంచి సినిమా తీయాలి అనేది నాకు ఎప్పటి నుంచి అంటే సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా తీస్తే బాగుండు కదా, ఇలా తీస్తే బాగుండు కదా అని. ఆర్జీవి గారే ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఓకే. శివ సినిమా చూసిన బచ్చగాళ్ళ ఉన్నప్పుడు అది చూసిన దగ్గర నుంచి మనకి అప్పటిదాకా సినిమాలన్నీ ఎట్లున్నాయి కదా, డాన్స్లు, కమర్షియల్ ఫార్మాట్, ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, బట్ ఎంటర్టైనింగ్గా ఉంది, బట్ ఎంగేజింగ్గా ఉంది, ఇలా కూడా తీయచ్చు. నైస్. ఫస్ట్ టైం అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వాళ్ళని స్టార్ట్ అయినప్పుడు. అదే మనం ఎక్కడో పడతాం, ఎక్కడో చదువుకుంటాం, ఎక్కడో పెరుగుతాం, ఎక్కడో ఉద్యోగం వస్తాం. మన లైఫ్లోకి అనుకోకుండా కొన్ని సంఘటనలు అలా జరుగుతూ ఉంటాయి, కొన్ని పరిచయాలు కూడా అలా వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయిని చూసి జాలి పడి మీరు మీ ఆఫీస్లో ఉండమని షెల్టర్ ఇవ్వటం, అది కొంచెం పాజిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు, రివర్స్గా తీసుకున్నారు, కొంతమంది తీసుకున్నా కానీ అది కంట్రోల్స్ తీసుకున్నా కానీ ఫైనల్గా ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టడం, తర్వాత మీరు ఆ మీద కలిసి సహజీవనం చేశారని కొంతమంది అంటారు, చేయలేదని కొంతమంది అంటారు. సో దాని గురించి వాటావరండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు మీరు అనుభవించిన స్ట్రగుల్స్ కానీ దాని గురించి ఏదైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐకి వీళ్ళకి ఇదే బిజినెస్. నేను అదే అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. నా మీద కాదు, ఇది
అప్పటికే ఒక 7-8 మంది మీద అఫీషియల్ లీగల్ గా కేసులు పెట్టింది. అండ్ మన ఇండస్ట్రీలోనే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ నాకు తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది తప్ప ఆమె నా మీద కేసు పెట్టలేదు. ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు రాజధాని విషయం చేస్తున్నప్పుడు అప్పుడు నేనేంటి ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ తీసుకొచ్చి చూపిస్తున్న టైంలో వీడి మీద కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, లేకుండా అంత తవ్వకాల్లో బయట చెప్తా లేదు. తవ్వకాల్లో బయట అయ్యో ఏమన్నా ఉంటే కదా. నా జీవితంలో ట్రాఫిక్ చాలని తప్ప ఏ కేసు లేదు నా మీద ఇప్పటిదాకా. అటువంటిది ఈ రాజధాని గురించి నేను ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో చెప్తున్న తర్వాత మీరు గమనించిన డేట్ కూడా నా మీద ఎప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాదు కంప్లైంట్ ఏదైనా ఇవ్వడం అనేది ఎప్పుడు జరిగిందంటే ఇది జరిగిన ఒక వారం రోజులకు 10-15 రోజులకో జరిగింది. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత కావాలని పెట్టించింది తప్ప ఒకవేళ అది ఉండుంటే నా దగ్గర ఎప్పుడో ఉండేది కదా. అసలు పర్టికులర్ టైంలో అప్పుడే తరిమేసాం మేము. అవునా? ఎప్పుడైతే ఇలా తేడా అనిపించిందో నాన్న బీభత్సాలు అయ్యి ఇవన్నీ బయటకు వచ్చిన మాటలు అలాంటి ఉంటాయి. ఎలా అంటే మా ఆఫీస్ పక్కన ఏదైతే పోర్షన్ ఉందో ఖాళీ అయినప్పుడు నేను వచ్చి ఉంటాను అని చెప్పి ఆవిడ ఎక్కడో హాస్టల్లో ఉన్నాను నేను, దానికి ఇది దూరం అవుతుంది అంటే నేను ఓనర్కి పరిచయం చేస్తే క్లియర్ కట్గా సరే అని చెప్పి ఆవిడే మాట్లాడుకుని నేను ఇంకో అమ్మాయి ఉంటామని చెప్పి వచ్చి తర్వాత అక్కడి నుంచి మాకు చుక్కలు దొరకడం వాళ్ళకి మేము ఇంకా తర్వాత ఖాళీ చేయమా అన్నప్పుడు ఇదే ప్రాసెస్ అనమాట. ఖాళీ చేయమని ఎవరిని అడిగితే మీ మీద రేప్ కేసులు పెడతా. సో తర్వాత వాళ్ళు అంటే ఏంటంటే బేసిక్గా ఒక ఇల్లు దాంట్లో ఉంటారు. ఎప్పుడైతే ఇది అడుగుతారో ఈ తర్వాత సెటిల్ చేసుకోవడం కోసం ఎంతో కొంత వదిలించుకోవాలి. ఇదే జరుగుతుంది ఆమె జీవితంలో. వాళ్ళు ఉద్యోగాలు చేయరు ఏదో రకంగా ఇట్లా. కొంతమంది లైఫ్లో కొందరికి మనం రుణపడి ఉంటాం. ఇప్పుడు రాజస్థాన్ మీకు రుణపడి ఉన్నట్టుగా కొంచెం అర్థం ఆ టైంలో అట్లాంటి సంగతి జరుగుతాయి. అలా మీ జీవితంలో మీ కెరీర్లో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికేంటి, అలాగే ఎవరినైనా క్షమించమని కోరాలంటే ఎవరిని? రెండు. ఓకే, రెండు తనేనా? రెండు తనే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి కావాల్సిన టైంలో నేను పక్కన ఉండకుండా బిగ్ బాస్కి వెళ్ళిపోవడం అది కొంచెం ఎక్కువ గౌరవంగా ఫీల్ అవుతారు కొంతమంది. తన మంచితనం నన్ను పంపించడం. ఓకే, కానీ నా మంచితనం ఏమైంది? ఉండాలి కదా. సో అది నాకు గిల్ట్ ఎలా తొలిచేసిందంటే ఉన్నప్పుడు తనకి ఫస్ట్ టైం కూడా సీజర్, నేను సెకండ్ టైం కూడా. ఓకే ఓకే. నా మొదటి ఫస్ట్ కూతురు అది మామూలు అల్లరు కదా, ఆకాశం అల్లరు అది. ఓకే, తను ఇంత వేసుకొని తను కూడా నేను చేసుకోవడం అనేది ఏ పని కూడా కాదు. సో అన్నీ నేను చేసుకుంటాను వెళ్తాను అన్నప్పుడు నిజంగా నేను ఫస్ట్ బయటపడడానికి కూడా కారణం నాకు అది. నేను చెప్తాను ఒక ఫిజికల్గా వీక్ అయినప్పుడు ఎమోషనల్గా మనం ఇది ఎక్కువైపోయి అదే తెలుస్తుంది. ఫస్ట్ నేను వచ్చి సారీ చెప్పేదానికి తను అప్పుడు కూడా రంగని ఎప్పుడు వచ్చావని అడుగుతారు, ఎందుకు వచ్చావని అడిగింది. ఎవడు అడిగాడు నీ సింపతి పో, ఎందుకు వచ్చావు, నేను చూసుకుంటా అని చెప్పాను కదా. బట్ నాకైతే ఒక భర్తగా నేను ఉండాలనిపించింది. ఓకే, అండ్ థ్యాంక్స్ కూడా తనకి. ఎందుకంటే అనుమతి లాంటి ఇద్దరు పిల్లల్ని కనిచ్చింది. నా అన్నిటికంటే ఈ మీడియా పోరాటంలో ఎప్పుడు ఏ క్షణం ఏది జరుగుతుందో అనే దీంట్లో కూడా ఆ స్ట్రెస్ ఇవన్నీ కూడా, అంటే 9 నెలలు మోస్తున్న ఆవిడకి అంత స్ట్రెస్ నేను ఇచ్చుకోకూడదు. కానీ ఇంకో పక్క అంటే ఇది పులి మీద సారీ లాంటిది. మళ్ళీ ఒకసారి వదిలే కనుక పిరికోడు పారిపోయి ఇట్లాంటి మాటలు, లేకపోతే ఇంకా అదే ఇట్లాంటివి ఏమన్నా కూడా వస్తే దానికి తోడు ఒక మాట అన్నప్పుడు దాని మీద మనం ప్రూవ్ చేసుకోకపోతే అది అన్ని నిజాలు జరిగినట్టుగా. ఏదైనా అప్పుడు కూడా తను కోఆపరేట్ చేసింది. ఆ రోజు నేను లిటరల్లీ దెబ్బలు తగ్గించుకొని చిన్న ఫైట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి నేను కూడా ఆ రోజు వచ్చినప్పుడు కొన్ని గంటల టెన్షన్ పడుతుంది. ఇంకా రాలేదు నేను అన్నీ కూడా కవర్ చేసుకుని తిరిగి రేపు వచ్చేసుకుంటానికి ఇంకా ఏం రాలేదు చెప్పి ఇప్పుడే వస్తాను హాస్పిటల్కి. అంటే ఇవన్నీ తను భరించింది. అంత టెన్షన్ ఇవ్వకూడదు ఆ టైంలో. సారీ అండ్ థ్యాంక్స్ కూడా నాలాంటి నాకు భరిస్తున్నాను.
అంటే లైఫ్ లో మనం తీసుకున్న డెసిషన్లు ఫ్యామిలీ బలవుతూ ఉంటుంది. అదే అది నిజంగా వాళ్ళు పేషెన్స్ గా ఉండటం అనేది నిజంగా ఇది అంటే మీరు జరిగిన సంఘటనలు కానీ అంటే మన ఈ రాజధాని విషయంలోనే లైవ్ లో ఆ అమ్మాయి చెప్పు తీసి కొట్టడం, కొట్టే స్థాయికి వెళ్ళిపోవడం, అట్లా ఇవన్నీ చూస్తే మనకు అవసరమా ఇవన్నీ అని ఇంట్లో ఎప్పుడు మీకు ఇదే కాదు అసలు మొత్తం ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేయడం అది ఎందుకంటే కానీ నన్ను తెలిసిన వాళ్ళు నా నేచర్ తెలిసిన మా ఆవిడ బాధ వీడు ఆగడు అని ఆవిడకి ముందుగానే తెలుసు. ఏం చేసి మా అమ్మ నాన్న చెప్తున్నారు కానీ ఆవిడ మాత్రం ఏం చేయలేము, ఏం చేసినా వీడు ఆగడు అనేది ఆవిడ క్లియర్గా తెలుసు. కానీ అతని కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంటాను. నేను ఇంకా అంతే రాసిపెట్టి ఉంటే అంతే. ఆ నాన్నగారు రాత్రి నాన్నగారు చెప్పినట్టుగా ఆ దేవుడు మిమ్మల్ని అలా రూపంలో అతన్ని కొంచెం ఆయనకు ఇది సపోర్ట్ గా నిలబడే అవకాశం కల్పించినట్టు అనిపిస్తుంది. పాప ఏం చేస్తుంది ఇప్పుడు? ఏదో స్కూల్ నర్సరీ జాయిన్ చేశారా? ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకెళ్ళడానికి కూడా నేను లేక మానిపించాను ప్రస్తుతానికి. అయ్యో ఓకే. అట్లనే అటు ఇటు తిరుగుతూ రెండు చూసుకుంటాను. తను బాగా చేస్తుంది ఇంట్లో. అది మా అమ్మ ప్రస్తుతానికి చూసుకున్నాను. పేరు పాప పేరు గిరీష. బాబుకి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు? ఏమో ఆలోచిస్తారు ఉంటాయి కదా కొంచెం మైండ్ లో అనుకుంటారు కదా. నేను సరదాగా త్వరగానే రచ్చబీర్ అని పేరు పెడతాను. అసలు మీరు పంచులకే కదా లేదు ఊరికే సరదాగానే పెట్టింటాడు అని చెప్పి మా ఆవిడ అప్పుడే. కానీ రచ్చబీర్ అనుకున్నారా? ఎందుకంటే మొన్న వచ్చాను కదా, మొన్న రాత్రి వచ్చాను. వాడు పుట్ట ఒక రోజు అయింది. రాత్రి వాడు మామూలు రచ్చ కదా. సో ఇంకా తెల్లవారు నైట్ వాళ్ళ మదర్ అక్కడే ఉన్నారు. ఎవరు ఎత్తుకున్నా లేదు, మళ్ళీ నేను ఎత్తుకుంటాను కామంటాడు. అర్ధరాత్రి ఇంకా రాత్రి నిద్ర లేదు నాకు. నేను రాత్రి నిద్ర లేదు, మొన్న రాత్రి నిద్ర లేదు. మళ్ళీ పొద్దున్న లేచి పడుకోవడం ఇదే పని. బిగ్ బాస్కి వెళ్ళిన ఎవరైనా కనీసం మనం వెన్ను కాకపోయినా టాప్ పైన ఉందామని ఆ ఆశతో వెళ్తారు కదా. అలా మీకు ఇప్పుడు బిగ్ బాస్ లోంచి మీరు 2 వారాలు చూసేసారంటే ఫస్ట్ కొన్ని రోజులు మనకు అన్ని అబ్జర్వేషన్ ఇవన్నీ కొంచెం తెలియదు. 2 వీక్స్ అయిపోయింది కాబట్టి అక్కడ ఎవరు టాప్ 3లో ఉంటారు, ఎవరు టాప్ 5లో రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? సీత, విష్ణుప్రియ, నది, వీళ్ళ ముగ్గురు నాకు మంచిగా కుట్ర కోళ్ళు మొత్తం రాజు లేకుండా. సీత, విష్ణుప్రియ, నది వీళ్ళు ముఖ్య కూడా. బట్ తను ఇప్పుడు కొంతమంది అతను మేబీ ఆ సోనియానికి బయటకు వస్తే బాగుపడతాడు అనేది ఒక టాక్. అది కూడా ఉంది. నాకు కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీ డ్రామా వల్ల పొద్దున్న చిన్నవాడు పెద్దవాడు అనేది అనిపిస్తూ ఉంటుంది. బట్ నిఖిల్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లేయర్. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న వాళ్ళు బాగా వీక్ కంటెస్టెంట్ అంటే ఎవరు? ఆదిత్య అండ్ సోనియా. అంటే వీక్ అంటే ప్రజల్లో వీక్ అండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బయట నేను చూసింది ఏంటంటే అంత నెగిటివిటీ ఉంది. తర్వాత ఆదిత్య మీద నెగిటివిటీ లేదు కానీ కంటెంట్ గట్టిగా రావట్లేదు. కొంత ఆయన భాష కూడా అర్థం కాకపోవచ్చు. సోనియా తను అనే మాటలు లేకపోతే తను తీసుకున్న పోతే అనిపిస్తుంది నాకు. మీరు కొంతమంది లవ్ ట్రాక్ అనుకుంటున్నారు, బట్ నేనేం మరి అంత దగ్గర నుంచి చూడలేదు. ఆ ఫ్యామిలీ డ్రామా అనిపించాడు నాకు. పెద్దవాడు చిన్నవాడు ఆ గ్రూపిజం అది కూడా మైనస్ అమ్మాయికి. ఇంకా వీక్ అంటే ఇప్పుడు చెప్పాలంటే విష్ణుప్రియ కూడా యాక్చువల్గా చెప్పాలంటే వీక్. ఎలా అంటే తనకి పాలిటిక్స్ చేయడం, ఇలా బ్యాక్ స్టార్టింగ్ ఇవన్నీ తెలియదు. ఏదో రోజు ఎమోషనల్ బర్స్ట్ అయిపోయి నాకు ఎక్కర్లేకపోయి నేను బిగ్ బాస్ నుంచి వచ్చేసే కంటెస్టెంట్ ఆ టైప్ కూడా ఉంటుంది ఆ అమ్మాయి. అవునా? ఎందుకంటే 2-3 సార్లు అమ్మాయి అంది బయట మరి వేసారో లేదో తెలియదు. నన్ను పంపించండి బిగ్ బాస్, నేను వెళ్ళిపోతానని కూడా వెళ్ళిపోతానండి. కొన్నిసార్లు అలా కూడా నాకు తెలిసి 7 వరకు అసలు లేదు. ఇప్పుడు కూడా 100% ఒక మహిళ కూడా మనకి బిగ్ బాస్ విన్నర్ గా గెలవలేదు. సో ఈసారి కూడా ఆ ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుందా?
ఏముంది నాకు సీత అయితే తను ఎమోషనల్లీ బర్స్ట్ అయినా కూడా తను స్ట్రాంగ్ గా నిలబడగలదు అని ఒక ఫీలింగ్ ఉంది. విష్ణుప్రియ వెరీ సెన్సిటివ్, మరి అట్లాంటి ఎమోషన్ తట్టుకుంటుందో లేదో కూడా చూడాలి. నాగార్జున గారి గురించి మీరు అంటే నేను ఇంతకుముందు కొన్ని సీజన్స్ లో మన పెద్ద పెద్ద యాంకర్స్ కూడా వచ్చి చేయడం చూశాను. నాగార్జున గారు ఎంత క్లియర్ గా పాయింట్ టు పాయింట్ లాగ్ పర్ఫెక్ట్ గా ఆయన డీల్ చేసే విధానం అద్భుతం. ఆన్ ద స్పాట్ నాకు లోపల నుంచి అప్పుడు బయటకు వచ్చి ఇట్లా వెళ్ళేసి సపోర్ట్ కొట్టుంటాడు. కూర్చొని ఉంటాను. ఆత్మారావు చాలా అద్భుతమైన చేస్తారు. సూపర్ యాంకరింగ్ అండి. మీన్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆయన చూసిన ఆయన యాంకరింగ్ చేసినప్పుడు అనిపించింది ఇది ఏది ముఖస్థుతి కాదు. ఒకవేళ నేను బిగ్ బాస్ కి తిరిగి వెళ్ళాలనుకోను, లేకపోతే ఇట్లాంటివి చేస్తున్నది కానే కాదు. ఎందుకంటే ఒకవేళ అలా అనుకుంటే బిగ్ బాస్ నుంచి కూడా కంప్లైంట్ చేయండి. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీభత్సన పాపులారిటీ వస్తుంది. సో మనకి దానివల్ల అది బాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. తర్వాత బోల్డ్ మంది వచ్చినా కానీ అది కొంతవరకు బయటకు వచ్చేసిన తర్వాత పాలు పొంగినప్పుడు ఎంతసేపు ఉంటుందో అది అంతసేపు అట్లాగే మనకి ఆ క్రేజ్ దాంతో అయిపోతే ఎవరు సక్సెస్ కాలేదు. సో దాని గురించి అడుగుతుంది. నా విషయానికి వస్తే నేను ముందుగానే డిసైడెడ్, వచ్చామా మళ్ళీ మన పని మనం చేసుకున్నాను. నాకు ఎట్లాగా ఆర్జేయింగ్ నాకు ఉద్యోగం అది యాక్చువల్గా, అదేదో ఫ్రీలాన్సింగ్ కూడా కాదు. సో నేను ముందుగానే అక్కడ సెలవు తీసుకుని వచ్చాను. యాక్చువల్గా నేను 2 వారాలకు వచ్చేద్దామని కూడా అనుకోలేదు, సిచ్యువేషన్స్ వల్ల నేను ఇట్లా వచ్చాను. కానీ బట్ నేను 3 నెలలకు సరిపడా తీసుకెళ్ళాను మొత్తం. నా టానిక్లు కానీ, విటమిన్ టాబ్లెట్లు కానీ, ప్రోటీన్ కానీ అన్ని ఇంత పెద్ద డబ్బా తీసుకెళ్ళాను. 3 నెలలు ఉండాలి కదా అని చెప్పి. సో 3 నెలలు సెలవు అప్లై చేశాను. నేను లాస్ ఆఫ్ పెయిన్ పెట్టుకొని నేను అంటే మీరు బిగ్ బాస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు మీ జాబ్ మీరు చేసుకుంటారా? మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచే బిగ్ ఎఫ్ఎం లో స్టార్ట్. మరి నాకు ఇది ఏమంటారు నడమంత్రపు సీరియల్ లేకపోతే ఇంకేమైనా అనుకోండి, నాకు అలాంటిది ఏం లేదు. నేను వెళ్ళే ముందు కూడా చాలా క్లియర్గా చెప్పా, వచ్చిన తర్వాత మళ్ళీ నా పని నేను చేసుకుంటా అంతే. బిగ్ బాస్ 8కి రావటానికి మీ కెరియర్ లో ఏది ప్రథమంగా మీకు ఉపయోగపడిందంటే? మేబీ మన మీడియానే ఫస్ట్. మన మీడియా సోదరులు అందరూ ఫ్రెండ్స్ చాలాసార్లు వాళ్ళు నాకు ఓపిక లేకపోయినా కూడా రావాల్సిందే అని చెప్పి బెదిరించి బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి 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 నన్ను వైరల్ చేసి వాళ్ళే నన్ను బిగ్ బాస్ వచ్చారు. ఇంకా వేరే ఏది కూడా కాదు. బయటకు వచ్చిన తర్వాత మీరు సోనియా మీద కొంచెం టార్గెట్ చేస్తూ కోపంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? నాకు ఎవరితో అక్కడ గొడవ లేదు, ఇంక్లూడింగ్ మణికంఠతో కూడా. బట్ సోనియా మాత్రమే నన్ను అంటే ఆ అమ్మాయి అడ్వాంటేజ్ కోసం ఏదో ఒక పండుతో ఆడుకుంటే ఆ పండు రైతు పండిస్తాడు, రైతు దేశానికి వెనుక, కాబట్టి దేశాన్ని నువ్వు ఇది చేసినట్టని దీన్ని ఇంత పొలిటిసైజ్ చేసే పని అని నాకు అనిపించింది. ఇప్పుడు ఏముందండి ఒక పండుతో ఆడుకోవడం అంత తప్ప. రాఘవేంద్రరావు గారు ఎన్నిసార్లు ఎన్ని పళ్ళతో ఆడుకున్నారు. మనం నిమ్మకాయలు కట్టుకుని లారీకాయలు తొక్కించాము, గుమ్మడికాయలని దిష్టి అవన్నీ తినేవే కదా. మరి రకరకాలు వాడుతున్నాం కదా. వాడుకున్నప్పుడు లేదు తప్పు, ఆడుకుంటే తప్పు వచ్చింది. సో అది కూడా ఆవిడది ఏదో నేను పీక్కున్నట్టు ఆవిడ ఎందుకు కంట్రోల్ చేయాలి? ఒకవేళ తప్పైతే బిగ్ బాస్ చెప్తాడు, నువ్వెవరు చెప్పడానికి అని నేను అడిగాను. ఏ రూల్ ఉంది? రూల్ పుస్తకం ఉంది, అక్కడ రూల్ ఎక్కడ రాసి ఆడకూడదని చెప్పు ఉంటే మానేస్తాను. సో ఇదే కాదు అమ్మాయి విష్ణుప్రియతో వ్యవహరించింది, అదే అది చాలా చిన్న విషయం. విష్ణుప్రియ చాలా తప్పదు, చాలా తప్పదు. అందరితోనూ ఏదో రకంగా అవతల వాళ్ళని బ్యాడ్ చేసి, వారికి సంబంధం లేని విషయం అయినా సరే బ్యాడ్ చేసి దాని మీద అవతల వాళ్ళని నెగిటివ్ చేసేస్తే ఇవిడేదో పాజిటివ్ అయిపోతున్నాను. బట్ ఫైనల్లీ బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఫిక్స్ వెళ్తారా? రైట్ నో అదే ఒకటే రిక్వెస్ట్ చేసుకుని వెళ్తాను బిగ్ బాస్. ఏంటంటే నా ప్రోటీన్ పౌడర్ తీసుకోకుండా ఉంటే నేను ఆరోగ్యం. ఎందుకంటే 14 మందిలో ఒకే ఒక వెజిటేరియన్, నేను నాలాంటి మనుషులు తావలేదు అక్కడ. వెజిటేరియన్ పిల్లలు చంపేస్తారా? ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్. ఆరెంజ్లు లేవు, ఫ్రూట్స్ లో మీకు గేమ్ లో భాగం కదా కొంచెం, అది కూడా అంతే కదా. మీకు తిండి లేకుండా చేయడం అనేది కూడా గేమ్ లో ఒక భాగం కూడా అవుతుంది అప్పుడప్పుడు. అది అన్ఫేర్ కదా సార్. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎగ్ తిని బతుకుతారు, అట్లీస్ట్ ఎగ్ లేకపోతే చికెన్. ఇప్పుడు నాలంటే ఒకడే ఉన్నాడు, ఏం చేయాలి? కనీసం ఒక 4-5 వెజిటేరియన్లు ఉన్నారనుకోండి, మేమందరం ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మనం చేసుకున్నాము ఇది అనుకుంటాం.
అక్కడ ఉండేది ఒక అమ్మాయి వెజిటేరియన్ అని చెప్పి అమ్మాయి కూడా శుభ్రంగా ఎగ్ తినేస్తుంది. ఎక్కడ వెజిటేరియన్ లెక్కేసుకుందేమో. అమ్మాయి వెజిటేరియన్, అదే చికెన్ తినదు, కానీ ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత బతకాలి కదా అని చెప్పి అమ్మాయి శుభ్రంగా ఎగ్ తినేస్తుంది. సో నాకు ఎగ్ తినడానికి సిగ్గడం వచ్చి తినలేదు నేను. ఈ సావరైనా తెస్తాం కానీ మన విలువలకి కట్టుబడి ఉండాలి అనేది నేను, అంటే నేను ఒక డిష్ నేను తిన్నాను, నేను చికెన్ తిన్నాను, ఎగ్ తిన్నాను, బట్ వన్స్ నేను ఆపేసిన తర్వాత ఐ డోంట్ వాంట్ గో బ్యాక్, వాట్ ఎవర్ హ్యాపన్స్. అది చావు దాకా వచ్చినా నో, నేను ఆ డిసిషన్ తీసుకుని అయిపోయింది. అది క్లియర్గా చెప్తాను నేను కమ్యూనికేట్. బట్ ఒకవేళ తెలిస్తే మాత్రం ఇదే నా ప్రాబ్లం. ఇప్పుడు నా నుంచి మంచి కంటెంట్ కావాలనుకుంటే పిలవండి. మరి కంటెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం ఆరోగ్యంగా ఉంటాను కదా, మంచి కంటెంట్ అంతే కదా. నేను ఇట్లా ఏదో నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళకి ఇలా ఉంటే. మణికంఠకి మీకు వెళ్ళకుండా అలా పరిచయం లేదు కదా అక్కడ? పరిచయం నాకు అసలు బేబక్క తప్ప ఎవరితో పరిచయం లేదు. బేబక్కని కూడా ఒకసారి రేడియోలో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి పరిచయం. ఎవ్వరు, అందరూ కొత్త మొహాలే నాకు. ఎందుకంటే నేను ఈ సీరియల్ టీవీలు చూడడం కూడా తక్కువ. మా ఇంట్లో ఎంతసేపు రెయిన్ గోయనే నడుస్తుంది. సో అంతా పిల్లల ఛానల్ నడుస్తుంది తప్ప నాకు అందరూ కొత్త. బట్ వచ్చే ముందు నిఖిల్ పేరు వినబడినప్పుడు నేను జస్ట్ ఊరికే ప్రొఫైల్ చెక్ చేశాను. ఇంకా తర్వాత విష్ణుప్రియ గురించి 2-3 మాటలు బయట చెప్పారు, జాగ్రత్త అమ్మాయితోటి అది. బట్ వెళ్ళిన తర్వాత వస్తే షీ ఈజ్ చిన్నపిల్ల అంతే. నిఖిల్ కూడా గుడ్ గా నాకేమి అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవ్వరు తెలియదు. తర్వాత సీరియల్స్ చేశారు అన్నట్టుగా విన్నాను. ఎందుకు మనకంటే మీద అంత కక్ష పెంచుకున్నాను? నాకు కక్ష పాపం పిల్లవాడు అనిపిస్తుంది తప్ప. ఇన్ఫాక్ట్ మంచిగా మారితే వాడు గెలిచినా నాకు ఆనందమే. దాని కక్ష లేదు నాకు. కక్ష యాటిట్యూడ్ నాకు కొంచెం నచ్చల. అంటే తల్లిదండ్రి చనిపోయారు, వాళ్ళ శవాలను కాల్చడానికి నాకు ఇది లేక నేను చేశాను అని చెప్పి ఇలాంటివి నువ్వు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అక్కడ? అది నాకు నచ్చలేదు. అది నాకు క్లియర్ గా నిజమైనా కూడా ఎవడు అడిగాడు నిన్ను? అందరికీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నా లవ్ స్టోరీ గురించి కూడా నేను చెప్పడానికి సుముఖంగా లేకుండా ఇప్పుడు ఏవీలో కూడా ఆయన కూడా ఒక ఎమోషనల్ కోషన్ ఉండాలని చెప్పి నేను అడిగినప్పుడు ఇంకా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది తప్ప నాకు అలా ఇష్టం. నువ్వు ఆడడానికి వచ్చినప్పుడు ఆడు, ఇంటి ఈ నాకు తెలియదు అంటే ఇంత డెప్త్ లో నేను అనాలిసిస్ చేయాలి. బిగ్ బాస్ లో మనం సింపతిగా ఏదైనా వాడి బిగ్ బాస్ గెలవాలి అనేది. బట్ నేను ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళకపోయినా బయట ఆడియన్స్ గా చూసినా కూడా నాకు ఇది చాలా చీప్ గా అనిపిస్తుంది. అందుకని నాకు నచ్చలేదు. ఆ విషయం చెప్పాను, అతను మొహమ్మద్ చెప్పాను. తర్వాత అతను నేను వాడను, ఇంకోసారి సింపతి కార్డు అని చెప్పుకున్నాడు. కానీ నాకు తర్వాత సీతతో సూపర్ మార్కెట్ తోపులాటలో కూడా నాకు అతను బిహేవియర్ నచ్చలేదు. అమ్మాయి ఫస్ట్ అమ్మాయి వెళ్ళింది, వీడు వెనకాల నుంచి పట్టుకుని రప్పీకడము, షర్ట్ లాగడము ఇట్లాంటివన్నీ చేస్తే అది ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏవేవి ఇప్పుడు కందిపప్పు అన్నప్పుడు కందిపప్పును ఐడెంటిఫై చేయడం, దానికి తగ్గ క్వాంటిటీలో తీసుకురావడం అనేది టాస్క్. అంతేగాని నేను దాన్ని కొట్టి నేను చంపి నేను వెళ్తానంటే అది కాదు కదా టాస్క్. అమ్మాయి ముందు వెళ్ళేది లెటర్ గో, నువ్వు ముందెళ్తే అమ్మాయి తీస్తే ఆ అమ్మాయి తప్పు. నువ్వు ఆ అమ్మాయి అక్కడ పట్టుకున్నప్పుడు బర్ర లాగుతుంటే అమ్మాయి మీరు చూసారు కదా, నేను చూసి పాప 2 రోజులు తెలియకపోయిన అమ్మాయి విష్ణుప్రియ తినిపించిన అమ్మాయి. అక్కడ పాయింట్ అది కూడా కాదు, అన్నిటికీ దారుణమైన పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి డోర్ పీకి డోర్ కాదు అమ్మాయి పట్టుకుంటే అమ్మాయిని పట్టుకుని లాగడానికి ట్రై చేసి ఇక్కడికి వచ్చి కొంచెం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ కెమెరా ముందు వచ్చి నా వల్ల కావట్లేదు, అమ్మాయికి అలా అయిపోతుంటే నా వల్ల కావట్లేదు అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి అది నాకు నటించు కానీ రక్తాలు వస్తున్నాయి అది నాకు నచ్చరా అంతే. నచ్చలేదు తప్ప అతనికి నాకు అసలు ఈ రకం శత్రుత్వం లేదు. అతను ఎప్పుడు నన్ను పెద్ద టార్గెట్ కూడా చేయలేదు. అతను నాకు అది నచ్చలేదని చెప్పాను తప్ప రెండోసారి కూడా అతను నేను అసలు ఆమ్లెట్ చేసేవాడిని కూడా కాదు. ఆ అబ్బాయి ఆ మాట చెప్పకపోయింటే ఏది నువ్వు లడ్డులు ఇచ్చేసావు అందరికి ఇచ్చావు, నాకు లడ్డు ఇవ్వలేదని. సరే పోన్లేరా బాబు క్షమించి నీకు లడ్డు ఇవ్వలేదు కదా అని నేను అప్పుడు కూడా అపాలజీ చేశాను. ఏది మనకేదో నాగార్జున గారు స్వీట్స్ పంపించారు, ఆ స్వీట్స్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇది లేదు. అందరూ ఏంటి ఇన్ని యాపిల్స్ పంపించారు, ఇన్ని ఆరెంజెస్ పంపించారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీటితో పని లేదు, నేను ఒక్కనే దీన్ని బతికేది యాపిల్ ఆరెంజ్. ఇవన్నీ బయటపడేసి 4-5 పెడతారు అక్కడ. ఇప్పుడు ఇవన్నీ రేపు ఎల్లుండి కూలిపోతాయి. చాలా మంది తెలియదు యాపిల్ బయట పెట్టేస్తే 2 రోజుల కన్నా ఉంటాను. నేనేం చేస్తాను, ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టాను. అక్కడ ప్లేస్ లేదు, స్వీట్ కావాలంటే ఉంటాయి కదా, కానీ బయట పెడితే ఏమవుతుంది
చీమలు అందరూ తినడం కోసమే స్వీట్. నేనేం చేశాను, మా దగ్గర ఒక చిన్న గ్లాస్ బాక్స్ ఉంది, దాంట్లో పెట్టాను. ఎవరు కావాలో నాకు తీసుకోండి అని అందరికి చెప్పాను. ఇవేమి మా వాడు వినలేదంట. వెనక సరే నువ్వు అలా పెట్టేసావు, మీకు మీ రూమ్లో తీసుకెళ్ళి పెట్టుకున్నావు అది ఇది అని చెప్తే సరే అందరికీ చెప్పాను, నువ్వు వినలేదు, బట్ అయినా కూడా నీకు వినలేదని క్షమించు అని చెప్పాను. సరే దీని గురించి కూడా నేను నామినేట్ చేయను, నా తప్పు కాబట్టి. నీకు చెప్పాల్సిన బాధ్యత నాదే అనుకుందాం, నేను చెప్పలేదు కదా. తర్వాత ఏమన్నాడు, నువ్వు నా దగ్గర జోకులు వేస్తావు, నీ మీద జోకులు వేస్తే తప్పు, మామూలు జోకులు వేసినా కూడా నేను తీసుకోలేను అంటే. సరే నువ్వు ఫస్ట్ సోషలైజ్ అవ్వాలని చెప్పిందే నేను, నువ్వు సోషలైజ్ అవ్వలేకపోతావు. చిన్న జోకులు కూడా నువ్వు తీసుకోలేకపోతే అంటే నీ మీద చేసిన జోకులు, మామూలు జోకులు కూడా నీకు ప్రాబ్లం అనిపిస్తుంది, అది నాకు నీలో లోపంగా అనిపిస్తుంది, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాను. బేసికలీ ఏంటంటే అది కూడా ఒక ప్లాట్. ఏదన్నా సరే నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను అనే కోణంలో నాకు పాజిటివ్ అవుతుంది, అది ఉండకూడదు. అందుకని నాకు చిరాకు బోర్డులు వేశారు ఒక్కొక్కరు. అంటే ఆ జోకులు కూడా వద్దు, వీడికి ఉన్న ప్లస్ అది వీడు ఆపేస్తే మనకి వస్తుంది అని. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద ముందు జోకులు చెప్పినప్పుడు కూడా నవ్వు వచ్చినా కూడా నవ్వకుండా కుళ్ళు జోకు అన్నట్టుగా వెళ్ళిపోవడం, అంటే మన వాల్యూ పెంచకుండా తగ్గించడం అనేది ఒక చిన్న ప్లాట్గా కొంతమంది, అందులో ఇతను కూడా ఒకటి. నాకు అర్థం కాదు, సర్లే తీసుకుంటే తీసుకో, లేకపోతే చూసేవాళ్ళు చూస్తారు, ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారు అనేది నా పాయింట్. మీరు ఒక ఎంప్లాయీగా నెలకి వేలల్లో సంపాదిస్తారు, మ్యాక్సిమం అంటే 10 లక్షలు పెట్టుకుంటారు. సో అలా మీ సంపాదన ప్రతి నెల బిగ్ బాస్ వెళ్ళి ఎంత సంపాదించాను ఇక్కడికి వచ్చే దాంట్లో ఓ 4 గంటలు. నెలలో వచ్చే 4 గంటలు, సూపర్. ఓకే, అంటే నెలలో వచ్చేది కాదు, మీకు కరెక్ట్గా చెప్పాలంటే నా నెల జీతం ఇక్కడ వారం జీతం అంతే. 2 వారాలు 2 నెలలు కష్టపడేది ఇక్కడ 2 వారాల్లో ఉండాల్సి వచ్చింది. సో బిగ్ బాస్కి వెళ్ళి ఏం సాధించారంటే, నేను కాస్త బయటకు చూసుకున్న తర్వాత ఆల్రెడీ మీ బయటకి బిగ్ బాస్ వెళ్ళక ముందే బిగ్ బాస్ లోకి 3 సార్లు వెళ్ళినంత పాపులారిటీ పేరు అంతా వచ్చేసింది మీకు. కొత్త ఇంకా నాకు తెలిసింది, నాకు అనిపించింది, నాకు రియల్ గా అనిపించింది. అది వేరే వాళ్ళకంటే నేను ఒప్పుకుంటా, మీకు అది సూట్ కాదు. మీరు జవాబు దానికి కారణం మన మీడియా లేదు. కానీ అది అనుకున్నా నేను, మీరు అనుకున్నట్టే. బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం నేను చూసిన రిసెప్షన్ 2 వారాలకే ఇంత అనిపించింది నాకు. ఇక్కడ మీడియా జరుగుతున్నప్పుడు నాకు వచ్చినది ఏంటంటే, ఒకనొక టైంలో నేను కేవీఆర్ పార్క్ దగ్గర సిగ్నల్ దగ్గర కార్ ఆపుంటే ఒక గొడుగుల మేతను తలుపు కొట్టి నాకు వద్దు పోయి అప్పుడు వర్షాలు పడుతుంది వెళ్ళే ముందు. వద్దు పోయి అంటే మీరు రాస్తారు ఫ్రెండ్ కదా, నేను ఈ నీళ్ళు ఆర్జేయింగ్ చేశాను, ఈ నీళ్ళు టీవీలో యాంకర్గా కనబడ్డాను, ఇవి ఎప్పుడు చూడలేదు, ఇలా పాపులర్ అయ్యారా నేను అనుకున్నా. సో అంత పాపులారిటీ వచ్చింది. దానికి కారణం ఇష్యూ అండ్ మన మీడియా సోదరులు ఇచ్చిన మైలేజ్. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదేదో కిడ్నాప్ చేసినట్టు ఒక ముసుగేసేసి వదిలేస్తే తర్వాత బోర్డులో పెట్టండి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళా, ఎవరికి కనబడకుండా. నా మెసేజ్ డెలివరీ కదా, వెళ్ళి ఎవరికి కనబడకుండా వెళ్ళి చూసుకొని బిడ్డ చూసుకొని అంత అయిపోయిన తర్వాత ఇంకా తప్పదు కదా, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కలవడానికి. వాళ్ళ సారథి స్టూడియో దగ్గరలో ఉన్నాము అంటే కలవడానికి వెళ్ళా. మెల్లగా అట్ట దావాలలా తాకింది. మీరు అర్ధరాత్రి ఒక చిన్న సైజు నిమజ్జనం అక్కడ ఆ రేంజ్లో జనం వచ్చేసి ఇట్లా చూస్తే మొత్తం లైట్లే అన్ని సెల్ఫోన్ ఆ జీవితంలో ఎప్పుడు అంతా రాకపోయినా నాకు ఎప్పుడు అంత ఈ రేంజ్ రిసెప్షన్ చూశానంటే, అంటే ఒక స్టార్ వస్తే మనం టాప్ అని చెప్పి వస్తారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ టైం రాజ్ తరుణ్ సినిమా ఏదైతే ఉందో అది మన ప్రసాద్ ల్యాబ్స్లో వేసినప్పుడు నేను వెళ్తున్నా, ఇంటర్వ్యూలు వస్తున్నప్పుడు నాకు అంత ఉందని కూడా నాకు అర్థం కదా. కార్లో కూర్చొని ఎంతసేపు అయినా రావట్లేదు వీళ్ళనేది దిగి అలా లోపలికి వెళ్తున్నాను. అట్టు మనం వచ్చేసారు 100 కెమెరాలు వేసుకున్నాం మన మీడియా. ఎంత ఉందా ఇష్యూ నాకు ఆ తర్వాత మళ్ళీ నిన్న అంతకన్నా ఎక్కువ వచ్చింది. ఖచ్చితంగా బిగ్ బాస్ ఇస్ రియల్లీ బిగ్, దాంట్లో డౌట్ లేదు. మీరు చెప్పినట్టు పాపులర్ ఒక ఇక్కడ 70% ఉంటే ఇక్కడ నాకు ఇప్పుడు ఒక 140% డబల్ ఆల్మోస్ట్ వచ్చిందండి. దాంట్లో ఏమీ రిగ్రెట్స్ లేవు. బిగ్ బాస్కి వెళ్ళిందంటే హ్యాపీ.
సో బిగ్ బాస్ వెళ్ళొచ్చారు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా. నేను అనుకున్న టార్గెట్ కొన్ని చేసుకొని వచ్చారనుకున్నా 100%. సో భవిష్యత్తులో కూడా మీరు డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యి ఎన్నో సినిమాలు చేయాలి, అలాగే హీరో కూడా మళ్ళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు మీ దగ్గర నుంచి ఆ సీట్ లో కూర్చొని మీరు క్రిటికల్ క్వశ్చన్ అడగకుండా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.